హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఫస్ట్గా చూస్తే మాత్రం ఇక హౌస్లో అయితే రేషన్ టాస్క్ అయితే జరిగిందనమాట. ఇక నిఖిల్ టీం అలానే ఇక సీతా టీం వీళ్ళిద్దరూ ఆడతారనమాట. వీళ్ళల్లో చూస్తే మాత్రం నిఖిల్ టీం అయితే విన్ అయినట్టయితే తెలుస్తుంది. వాళ్ళకి హైయెస్ట్ పాయింట్స్తో వాళ్ళకి రేషన్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట ఈ వీక్. అలానే చూస్తే సీతాకి చూస్తే మాత్రం రేషన్ అనేది చాలా తక్కువ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అది కూడా వాళ్ళకి 6 నెంబర్స్ అయితే వాళ్ళ టీంలో అయితే ఉండటం జరిగింది. రేషన్ కూడా కొంచెం తక్కువ వచ్చినట్టయితే తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం ఈ వారం అయితే పక్కా షాకింగ్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఓటింగ్ పోల్స్ అయితే అలా అయితే పోల్ అవుతున్నాయి అనమాట. ఫస్ట్ ప్లేస్లో చూస్తే మాత్రం ఓటింగ్లో నబీల్ ఉన్నాడు, 28% ఓటింగ్ అయితే వస్తుంది. ఆ నెక్స్ట్ చూస్తే మణికంఠ ఉన్నాడు, తనకు కూడా దగ్గరగా 16% ఓటింగ్ వస్తుంటే ఆ తర్వాత చూస్తే ప్రేరణ ఉంది, తనకి దగ్గరగా 16% ఓటింగ్ అయితే వస్తుంది. కానీ తను టాప్ ఉందని అయితే న్యూస్ అయితే వస్తుంది. అస్సలు నమ్మొద్దు, మీరు ఓటింగ్ అయితే ఎవ్వరికి కూడా మిస్ చేయకుండా ఓటింగ్ చేసేసుకోండి. అలానే చూస్తే ఆదిత్య హోమ్ ఉన్నారు, 15% ఓటింగ్ ఉంటే ఆ తర్వాత పృథ్వీరాజ్ ఉన్నాడు, 12% ఓటింగ్. ఆ నెక్స్ట్ చూస్తే సోనియా లీస్ట్లో కనిపిస్తుంది, 10% ఓటింగ్. కానీ కొన్ని సైడ్స్లో సోనియా కూడా సెకండ్ ప్లేస్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఈ వారం నిజం చెప్పాలంటే చాలా షాకింగ్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది కాబట్టి ఓటింగ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. అన్అఫీషియల్ లీస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ శాతం ఎలిమినేషన్ జోన్లో అయితే ఉంటారనమాట. నాకు తెలిసినంతవరకు సోనియా చాలా డేంజరస్, తను ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నాకు తెలిసినంతవరకు. అఫీషియల్లో ఏదైనా చేంజెస్ వస్తే మాత్రం ఇంకా ఎవరైనా ఏదైనా జరగవచ్చు అనమాట తెలుస్తుంది. ఛానల్ అయితే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్.